అనూహ్యమైనటువంటి పరిస్థితి, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. దీన్ని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం విజ్ఞత ఉన్నా, ఏమాత్రం చదువుకున్న సంస్కారం ఉన్నా, లేదంటే కామన్ మ్యాన్కి కూడా ఆలోచించుకొని ఇది జరిగితే భవిష్యత్తు ఏంటి మనకు. కానీ నా ఆలోచన ఒకటే, నేను ఎప్పుడూ రాజీ పడను, అవినీతి పైన పోరాడుతున్నాను. ఈ పరిస్థితుల నుంచి, ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితి, ఈ అవినీతి, ఈ అక్రమాలు, దీని నుంచి బయట రావడానికి ఏమేం చేయాలో నా వంతు కర్తవ్యంగా నేను పోరాడుతున్నాను. తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు చైతన్యవంతులు చేయగలుగుతాను, ప్రజల్లో ఒక అవేర్నెస్ బిల్డప్ చేస్తాను. తప్పకుండా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే దుర్మార్గంగా ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళందరినీ ప్రజా కోర్టులో దోషులుగా నిలబెడతాం. అది జరుగుతుంది, అది జరిపిస్తాం. 18 కాన్స్టిట్యూన్సీలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ కూడా నేను అందుకని పబ్లిక్ రిపీటెడ్గా అపీల్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చాయి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కులమో మతం ముఖ్యం కాదు. అందుకనే ప్రజలందరూ ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించండి. మీకు అనేక సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి? అసమర్థత, అవినీతి, నేరస్తుల యొక్క ప్రభావం, ఇవన్నిటి వల్ల ఈ సమస్యలు వచ్చాయి. దానికి కాంగ్రెస్ పార్టీది బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఆలోచించుకొని మీరు నిర్ణయం చేయండి. అంతేగాని మీరు తప్పులు చేస్తే మాత్రం రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కిపోతుంది. ఇంకా మీకు సమస్యలు పెరుగుతాయి, ఇంకా ఇబ్బందులు అధికమవుతాయి, చాలా సమస్యలు వస్తాయి. ఈరోజు ఎంత బాధాకరం అంటే 25,000 గ్రామాల్లో నీళ్లు లేవు. మంచి ఎండలు, వడగాల్పులు ఉన్నాయి, నీళ్లు లేవు, కరెంటు లేదు, తర్వాత దుమ్ము. ఇలాంటి పరిస్థితులకు కారణం ఎవరు? పాలకులు. వాళ్ళు చేయలేనప్పుడు మనమైనా సరే అలాంటి వారి మీద వ్యతిరేకతతో ముందుకు పోయి చిత్తుగా ఓడించగలిగితే అక్కడి నుంచి రియలైజేషన్ వస్తుంది. అదే మరి వీళ్ళకి న్యాయం జరుగుతున్నది. నేను ఒక మెసేజ్ తీసుకుపోగలుగుతున్నాను. నాకు చాలా నమ్మకం ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కామన్ మ్యాన్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది పేదవాళ్ళు, సామాన్య ప్రజానీకం యొక్క కామన్ సెన్స్తోనే మనం ముందుకు పోగలుగుతాను. అది డెఫినెట్గా పనిచేస్తుంది. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు, అవకతవకలు జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు, దుర్మార్గం జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారని నా యొక్క నమ్మకం. అదే జరుగుతూ ఉంది, తప్పకుండా ముందుకు వస్తారు. గతంతో పోలిస్తే ప్రజల్లో అవినీతి పట్ల పూర్తి అవగాహన పెరిగిందని, చైతన్యం పెరిగిందని, ఈ ఉప ఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.